ఇది ప్రభుత్వానికి సరైన అవగాహన ఇవ్వక సార్, ఇది నిజమైన మాట సార్. ప్రభుత్వానికి సరైన అవగాహన ఇవ్వక, అందుకే దీని విషయంలో నేను గవర్నమెంట్ లా ఎమ్మెల్యే అయినా కూడా మంత్రి కూడా కొట్లాడుతున్నా. ఇది జీవనం, దీన్ని ఏమి చేయలేము సార్. ఏమి చూసినావా సార్? ఇట్లా మీరు చెప్పండి, మీ అనుభవంలో చెప్తాను. 18 కంచి గవర్నమెంట్ రూపాయి అయ్యేది, ఎందుకంటే నువ్వు 30 గ్రామం షిఫ్ట్ అవుతావు. ఇప్పుడు వేస్ట్ అంటే జియో ఇచ్చింది ఏమని 1 రూపాయి ఇవ్వదు, 1 రూపాయి ఇవ్వదు. పోనీ ఇవ్వకుండా ఇవ్వకపోయా దీని బెనిఫిట్స్ దీనికి ఇచ్చిందా? ఈ రోజు బెనిఫిట్స్ ఇచ్చలేదు. ఇక్కడ బెనిఫిట్స్ ఇవ్వలేదు, మమ్మల్ని బతకనివ్వలేదు. 15 సంవత్సరాల వీళ్ళ జీవితాలు ఎంత వెనికిపోయినవి చెప్పండి సార్. పిల్లలేంది, వాళ్ళ చదువులేంది, భూములు బాయే, రెవెన్యూ బాయే. ఇప్పుడు దాదాపు 3-4 వేల ఎకరాల భూమి అయితే చెరువులో పోయిందిగా. మళ్ళీ వాళ్ళ బ్రెడ్ లేకపోయా, బటర్ లేకపోయా, వాళ్ళకి ఏం లేకపోయా, ఒక మాత్రం ఆశలల్లా ఒక 2 తరాలు ఆశల బతికినాయి. ఇప్పుడు వచ్చే దుడ్లు, అప్పుడు వచ్చే దుడ్లు. ఇప్పుడు ఇచ్చే పైసలు ఎంత ఇస్తాం మనం? దాని నుంచి ఏం మీద వర్కౌట్ అవుతుంది? ఇచ్చేదైనా ఇప్పుడన్నా తొందరలో ఇద్దామని, అందుకే మేము ఇంత ఆలోచిస్తున్నాం.